అందరికీ నమస్తే. ముందుగా బలభీమ న్యూస్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. అనుమతులు ఒకటి, తవ్వేది మరొకటి. అధికారులు చెప్పేది ఒకటి, క్షేత్రస్థాయిలో జరుగుతున్నది మరొకటి. ఇది ఎక్కడో కాదు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లో అభివృద్ధి పేరుతో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై అనేక అనుమానాలు, ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వాగులు, వంకలు, చెరువుల పరిసర ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా భారీ ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు, ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. బొమ్రస్పేట మండల పరిధిలోని మహాంతిపూర్, దుబ్చర్ల గ్రామాల పరిసర ప్రాంతాల్లో ఉన్న కాగ్నా వాగు నుంచి ప్రతిరోజు వందల సంఖ్యలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం. అభివృద్ధి పనుల పేరిట తీసుకున్న అనుమతులను అడ్డం పెట్టుకొని అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు, కాంట్రాక్టర్లు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల వివరణ ప్రకారం దుద్యాల మండలంలోని ఎడ్యుకేషనల్ హబ్ నిర్మాణ పనులు, కొన్ని ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల కోసం మాత్రమే పరిమిత స్థాయిలో ఇసుక తరలింపుకు అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. అనుమతులు ట్రాక్టర్ల ద్వారా మాత్రమే పరిమిత రవాణాకే ఉన్నప్పటికీ వాస్తవంగా వాగుల నుంచి ఇసుకను పెద్ద ఎత్తున డంపింగ్ యార్డులకు తరలించి అక్కడి నుంచి టిప్పర్ల ద్వారా దూర ప్రాంతాలకు పంపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విధంగా అక్రమ రవాణా ద్వారా కోట్ల రూపాయల ఆదాయం పొందుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ భవనాలు, నియోజకవర్గ అభివృద్ధి పనులు, ఎడ్యుకేషనల్ హబ్ నిర్మాణం వంటి పేర్లతో అనుమతులు తీసుకొని ఆ అనుమతులను ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అభివృద్ధి పనులకు మాత్రమే వినియోగించాల్సిన ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ భవనాలు, నియోజకవర్గ అభివృద్ధి పనులు, ఎడ్యుకేషనల్ హబ్ నిర్మాణం వంటి పేర్లతో అనుమతులు తీసుకొని ఆ అనుమతులను ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి పనులకు మాత్రమే వినియోగించాల్సిన ఇసుకను వ్యాపార ప్రయోజనాలకు మళ్లిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా మీడియా సమావేశాల్లో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ కొడంగల్ నియోజకవర్గంలో సాగుతున్న అక్రమ ఇసుక రవాణాపై ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై అధికారులను వివరణ కోరగా వాగుల నుంచి ట్రాక్టర్ల ద్వారా మాత్రమే ఇసుక తరలింపుకు అనుమతులు ఇచ్చామని, టిప్పర్లకు ఎలాంటి అనుమతులు లేవని వారు స్పష్టం చేశారు. అలాగే ఇటాచీలు, జేసీబీల వంటి భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. వీటికి అనుమతులు లేవని అధికారులు చెబుతున్నారు. కేవలం కార్మికుల సహాయంతో మాత్రమే ఇసుకను సేకరించి ట్రాక్టర్ల ద్వారా తరలించాలని అధికారులు చెబుతున్నారు. ఇట్టి నిబంధనలను అధికార పార్టీ నాయకులు, కాంట్రాక్టర్లు వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ మైనింగ్ నిబంధనలను పక్కన పెట్టి కొందరు కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాగుల సహజ స్వరూపం దెబ్బతింటుందని, భూగర్భ జలాలపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ ఎత్తున ఇసుక తవ్వకాల కారణంగా వాగులలో లోతులు పెరిగి భవిష్యత్తులో వరదల సమయంలో ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. అక్రమ ఇసుక రవాణా నేపథ్యంలో కొందరు అధికారులు మామూలు తీసుకుంటున్నారనే ఆరోపణలు కూడా బహిరంగంగా వినిపిస్తున్నాయి. రెవెన్యూ, పోలీసు శాఖలకు చెందిన కొందరు అధికారులకు ప్రతిరోజు భారీ మొత్తంలో మామూలు అందుతున్నాయి అంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికీ దీనిపై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి నిజ నిర్ధారణ జరగకపోవడం, అయితే ఈ ఆరోపణలపై ప్రభుత్వ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తా ఉన్నారు. అభివృద్ధి పనుల కోసం మాత్రమే అనుమతించిన ఇసుకను అదే ప్రయోజనాలకు వినియోగించేలా పర్యవేక్షణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వాగులు మరియు సహజ వనరులను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అనుమతుల పేరుతో సహజ వనరుల దోపిడీ కొనసాగితే భవిష్యత్తు తరాలకు తీవ్రమైన నష్టం కలుగుతుందని, అందువల్ల అధికారులు వెంటనే స్పందించి పారదర్శక విచారణ నిర్వహించాలని ప్రజాభిప్రాయం వ్యక్తమవుతోంది.